रोपवे ये ऊपर से దీన్ని రోప్వే అంటారు. ఇతను పైన నుంచి కిందకు వస్తున్నాడు. 14 మీటర్లు ఇది మన హ్యాచ్. ఆ తాడు సహాయంతో వాడు కిందకు వస్తాడు. దీన్ని రోప్వే అంటారు. దీన్ని చూడొచ్చు. అక్కడ మనుషుడు ఏలాడుతున్నాడు. అంతా ఈ తాళ్ళతోనే ఏలాడుతూ ఉంటాడు వాళ్ళు. చూడొచ్చు. ఇదంతా రిస్క్తో కూడిన పని. దీనికి శాలరీలు అయితే బాగుంటాయి. నెలకు వచ్చింది ఒక 5 లక్షలు 6 లక్షలు జీతాలు ఉంటాయి. చూడొచ్చు. ఇది ఇంత రిస్క్ చేయాల్సి వస్తుంది. చూడొచ్చు. వాడు గాల్లో అలా తేలుతున్నాడు. ఇది 14 మీటర్లు హ్యాచ్. చూడొచ్చు. ఇది ఇంత పైన ఉంటే కూడా గాల్లో తేలుతున్నాడు. అంత రిస్క్ చేయాల్సి వస్తుంది. డబ్బులేం బాగుంటుంది కానీ ఆ 2 తాళ్ళతో సహాయంతోనే వాడు కిందికి వస్తాడు. కిందికి వచ్చి అలా లోపలికి పోయి యూటిలిటీ టెస్ట్ అంటారు. దీన్ని అంటారు. అంటే ప్లేట్ ఎంత థిక్నెస్ ఉంది ఏవి ఎంత టెస్ట్ చేస్తారు వీళ్ళు. అలా పైన నుంచి అలా కిందికి వస్తున్నాడు. చూడొచ్చు. వాడు అలా గాల్లో తేలుతున్నాడు. ఇప్పుడు వచ్చిన నైట్ 10:30 అవుతుంది. 10:30 అవుతా ఉంటే కూడా వీళ్ళు అలాగే పనిచేస్తున్నారు. వాడి చేతిలో ఉండే పరికరం పేరు వచ్చింది ఇది మెటల్ వచ్చింది. ఎంత థిక్నెస్ ఉంది ఏమి అనేసి టెస్ట్ చేస్తుంది. చూడొచ్చు. అలాగే తేలాడుతున్నాడు గాల్లో. ఆ రోప్ సహాయంతోనే పైకి కావాలంటే పోవచ్చు. పైకి బాగుంటే పైకి పోవచ్చు. కిందకి బాగుంటే కిందకి రావచ్చు. దాన్ని రోప్వే అంటారంట. ఇప్పుడు చూడండి. వాడు కిందకి వస్తాడు. అలా చూడొచ్చు. బాబు అలా కిందకి వచ్చేస్తున్నాడు. వాడు అలా కిందకి వచ్చేసాడు. అలా కిందకి వచ్చేస్తున్నాడు. చూడొచ్చు. ఇప్పుడు 14 మీటర్ల పైన నుంచి కిందకి వచ్చాడు. ఈడ గుడ్. వాట్ ఈస్ దిస్ నేమ్? ఐడి. దీంతో వస్తాడు వీడు. దీన్ని ఐడి అంటారంట. సో చూడొచ్చు. ఈ రోప్తోనే పైన నుంచి వాడు కిందకు వచ్చాడు. రోప్ సాయంతోనే దీన్ని ఐడి అంటారంట.